హాయ్ ఫ్రెండ్స్, బెడుదూరు గంగాధర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక టెంపుల్ని దర్శించుకోవడానికను బెడుదూరు గ్రామం నుంచి గుంతకల్కి వచ్చాము ఫ్రెండ్స్. ఈ టెంపుల్ దర్శనానికి కుటుంబ సహితంగా వచ్చాం ఫ్రెండ్స్. ఈరోజు చాలా అమేజింగ్ డే ఫ్రెండ్స్. అనుకోకుండా ఈరోజు ఒక దైవ దర్శనానికి కోసం వచ్చాము ఫ్రెండ్స్. ఈరోజు పొద్దున బయలుదేరాం ఫ్రెండ్స్. 7 గంటలకు బయలుదేరి సాయంత్రం వచ్చేసి 5:30కి ఇప్పుడు గుంతకల్కి చేరుకొని గుంతకల్ నుంచి ఒక సాధారణమైనటువంటి ఆటోలో జర్నీ చేసుకుంటూ వచ్చాం ఫ్రెండ్స్. వంగనూరులో వచ్చేసి ట్రైన్ ఎక్కేసి డైరెక్ట్ గుంతకల్లో దిగి గుంతకల్లో నుంచి ఆటో ఎక్కి ఒక దివ్యక్షేత్రానికి వచ్చేసాం ఫ్రెండ్స్. మేము మా కుటుంబ సభ్యులు అంతా కలిసి ఇక్కడ వచ్చేసి అన్నీ ఆటోలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇవి గుంతకల్లు రైల్వే జోన్కి వెళ్ళి కసాపురం పుణ్యక్షేత్రానికి ప్యాసింజర్లని భక్తాదుల్ని ఇక్కడ చేరవేస్తాయి ఫ్రెండ్స్. ఇంకా గుడికి పోకముందే ఇక్కడ కొన్ని రూమ్స్ వచ్చేసి విజిబుల్ అయ్యాయి ఫ్రెండ్స్. దాంట్లో వచ్చేసి చిన్న రూమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, స్టే చేయడానికి లాడ్జెస్ లాగా. ఇది వచ్చేసి మామూలుగా ప్రైవేట్ లాడ్జెస్ ఫ్రెండ్. ఇక్కడ నుంచి ఇంకా ఒక 4-5 లాడ్జెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ అక్కడ వచ్చేసి SBI ATM ఉంది ఫ్రెండ్స్. ఈ కసాపుర పుణ్యక్షేత్రం అనేది 5 శతాబ్దాల నుంచి ఎంతో చరిత్ర కలిగినటువంటి పుణ్యక్షేత్రం ఫ్రెండ్స్. ఈ నెట్టిగంటి కసాపుర ఆంజనేయ స్వామి అంటే ఇక్కడ మొదటిగా విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి రాజులు ఇక్కడ మొదటిగా ఈ యొక్క దేవక్షేత్రాన్ని నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ గుడికి చాలా చరిత్ర కలిగి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి SBI ATM ఉంది ఫ్రెండ్స్, అవైలబుల్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ మామూలు సాధారణ ఆటోలు ఉన్నాయి. ఈ ఆటోలు వచ్చేసి మన గుంతకల్కి వెళ్తాయి ఫ్రెండ్స్. పర్ హెడ్ ఛార్జ్ వచ్చేసి వెళ్ళడానికి 30 రూపీస్, రావడానికి 30 రూపీస్ ఫ్రెండ్స్. ఇక్కడ చాలా ఆటోలు ఉన్నాయి. మనం పొద్దున్న నుంచి 5:30 నుంచి స్టార్ట్ అయినాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేయాలకి 5:30 అయింది ఫ్రెండ్స్. మీరు అనుకున్నట్లు మేము ఎందుకు వచ్చామో ఇప్పుడు చూపిస్తాం ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఈరోజు వచ్చేసి చాలా స్పెషల్ డే ఫ్రెండ్స్. మంగళవారం కదా, అందులోనూ ఆంజనేయ స్వామికి చాలా ప్రీతి కదా ఫ్రెండ్స్. ఈరోజు మనం చూపించే దేవుడు వచ్చేసి శ్రీ ఆంజనేయ స్వామి ఫ్రెండ్స్. ఈ గుడికి ఒక పెద్ద చరిత్ర ఉంది. 5 శతాబ్దాల నుంచి ఈ గుడి చరిత్ర అనేది చెరగని విధంగా ఉన్నది ఫ్రెండ్స్. వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్, గుడి దగ్గరికి వచ్చేసాం ఆల్రెడీ. గుంతకల్ రైల్వే స్టేషన్ ఎక్కి ఇప్పుడు కసాపురం చేరుకున్నాము. గుడి దగ్గరికి బయలుదేరాం ఫ్రెండ్స్. ఇక్కడ గుడి ముందు ఒక గేట్ ఉంది ఫ్రెండ్స్, నో పార్కింగ్. ఇక్కడ వెహికల్స్ లోనికి పోడుకోకుండా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఒక ఇనుప స్తంభం లాంటిది ఒకటి అటు ఇటు పెట్టారు ఫ్రెండ్ దారికి. నో పార్కింగ్. ఇక్కడ నుంచి ఎటువంటి వెహికల్ కూడా లోనికి పోకూడదు ఫ్రెండ్స్. వెహికల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. దైవ భక్తాదులు బెడుదూరు గ్రామం నుంచి బెడుదూరు గ్రామ వాస్తవ్యులు నెట్టిగంటి ఆంజనేయ స్వామికి విజిట్ చేయడానికి వచ్చారు ఫ్రెండ్స్. ఒకసారి హాయ్ చెప్పు బావా, ప్రసాద్ బావా హాయ్ చెప్పు. మనము టెంపుల్ దర్శనానికి పోతున్నప్పుడు ఇక్కడ వచ్చేసి గుడికి ముందరగా కొబ్బరి బొండాలు, తర్వాత మామూలుగా చిన్న షాపులు పెట్టారు ఫ్రెండ్స్ జనాలు. అన్నా ఒక్కో కొబ్బరి బొండ ఎంత?
25 ఓకే ఓకే అన్న. నిమ్మకాయ ఎంత? ఓకే. ఏం పేరున్నా మీ పేరు? సంజీవన్. ఓకే అన్న. వదిలేనా? గాజులు ఉన్నాయి. తర్వాత వచ్చేసి చాలా వరకు చాలా రకాలుగా ఉన్నాయి. చిన్నపిల్లలకి గేమ్స్ ఆడుకోవడానికి, తర్వాత కాశీ దారాలు చేతులు కట్టుకోవడానికి, తర్వాత చిన్నపిల్లల గేమ్స్ బ్యాట్ బాలు, గాజులు, బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ ప్రోడక్ట్ ఉంది. ఒకవేళ మనం ఇంటి నుంచి తీసుకోకపోతే ఇక్కడ మనం స్టే చేసే విధంగా ఉంటే ఇక్కడ ఫుడ్ తీసుకోవచ్చు. పూరి ఉంది, గోబీ రైస్, బొరుగులు, ఉగ్గాని, బజ్జీ, సంథింగ్ ఇంకా ఉన్నాయండి. సరే ఫ్రెండ్స్, వీటితో ఏంటి మనం కావాల్సినటువంటి దేవుడి యొక్క దర్శనం కోసం మనం వచ్చేసాం. ఇప్పుడు మీ అందరికీ మీరు అనుకున్నట్లు మేము అనుకున్నట్లు కసాపురం ఆంజనేయ స్వామి యొక్క గుడి, గర్భగుడి కాదు కానీ మొదటి గోపురం, తూర్పు వైపు ఉన్నటువంటి మొదటి గోపురం చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి. శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం, అనంతపురం జిల్లా, గుంతకల్లు, కసాపురం. ఇది ఒక గోపురం. ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ అంగెళ్ళు ఉన్నాయి, చిన్న అంగెళ్ళు ఇక్కడ. ఓకే, చూడండి ఫ్రెండ్స్, భక్తాదులు చాలామంది వచ్చారు. భక్తులు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి, దేవుని దగ్గరికి వచ్చేసి తమ కోరికల గురించి చెప్పడానికి, దేవుడి యొక్క ఆశీస్సులు పొందడానికి గాను ఇక్కడికి చాలామంది భక్తాదులు వచ్చారు. ఇక్కడ ఎంట్రన్స్లో వచ్చేసి ఆంజనేయుడు ఇలా దర్శనమిస్తాడు. మనం ఇంకా లోనికి పోకముందే ఇలా చిన్న స్ప్రింక్లర్స్ పెట్టారు, వాటర్ స్ప్రింక్లర్స్. దేవుడు వచ్చేసి మధ్యలో ఉన్నాడు. చాలా బాగుంది చూడడానికి, అద్భుతంగా ఉంది, వెరీ ఇంట్రెస్టింగ్. వాటర్ వచ్చేసి ఎలా ఉన్నాయి చూద్దాం. చాలా కూల్గా ఉన్నాయి. ఇక్కడ మొబైల్ వచ్చేసి లోనికి పోవడానికి ఆస్కారం లేదు, తీసుకొని పోకూడదు. డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. తర్వాత మొబైల్ లోనికి అలౌ లేదు కాబట్టి మేము బయట నుంచి వీడియో తీసి కవర్ చేస్తున్నాము. గర్భగుడిలోన లోనికి పోవడానికి ఆస్కారం లేదు. చాలా బాగుంటాడు దేవుడు. దేవుడు వచ్చేసి దేవుడి యొక్క కుడి భాగం మాత్రమే గుడిలో కనిపిస్తుంది. ఈ కుడి భాగం మాత్రమే కనిపిస్తుంది. దేవుడి యొక్క కన్ను కూడా కుడివైపు ఉన్న కన్ను మాత్రమే కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంటాడు దేవుడు. ఇక్కడ వచ్చేసి ఒక పురాణ గాథ ఉంది. ఇక్కడ చరిత్ర ఏంటంటే, ఒక చర్మకారుడు దేవుడికి చెప్పులు కుట్టి ఈరోజు దేవుడికి వచ్చేసి ఇచ్చేసినట్లయితే మర్నాడు వచ్చి గుళ్ళో వచ్చి చూస్తే ఆ చెప్పులు అరిగిపోయి ఉంటాయంట ఫ్రెండ్స్. ఇది ఒక చరిత్ర. అంటే ఈరోజు మనం దేవుడికి గిఫ్ట్గా చెప్పులు ఇచ్చామంటే మర్నాడు వచ్చే లోపల గుళ్ళో ఉన్న చెప్పులు అరిగిపోయి ఉంటాయంట ఫ్రెండ్స్. అంటే దేవుడు ఆ 2 రోజుల్లో చెప్పులు వేసుకొని బయట తిరగడం వలన ఆ చెప్పులు అరిగిపోతున్నాయి అని భక్తుల యొక్క నమ్మకం ఫ్రెండ్స్. అదేవిధంగా పూజారులు కూడా ఈ విధంగా చెప్పారు. ఘనమైన చరిత్ర ఉంది. కోరికలు తీర్చేటువంటి శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానానికి కసాపురానికి వచ్చాం మనం.